రోజుల నుంచి కూడా యుద్ధం కొనసాగుతున్నా కూడా మరొకసారి ఇరాన్ అయితే యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఒక సవాల్ విసిరింది. అమెరికా తమకు లొంగిపోయే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ నౌకాదళం వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయని, వారి నాయకత్వాన్ని తీవ్రస్థాయిలో దెబ్బతీశాయంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ఇక ట్రంప్ చేసినట్లుగా తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదని పేర్కొంది. అమెరికా అవమానానికి గురై పశ్చాత్తాపపడి లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ కమాండ్ ప్రధాన కేంద్రం అధికార ప్రతినిధి ప్రకటన చేయగా, ఇరాన్ అధికారిక మీడియా ప్రసారం చేసింది. తమ దేశ సైనిక బలం, విస్తృతమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి అమెరికా నిఘా వర్గాలకు పూర్తి సమాచారం లేదు అని పేర్కొంది. ఇక వ్యూహాత్మక క్షిపణులు, సుదూర లక్ష్యాలను ఛేదించే డ్రోన్లు, అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలు, అలాగే ప్రత్యేక ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలతో పాటుగా సైనిక మౌలిక సదుపాయాలు ధ్వంసం చేశామంటూ కూడా ట్రంప్ చేసిన వాదనలు ఇరాన్ ఖండించింది. ఇక మరొక అంశం చూస్తే కూడా ఒకవైపు యుద్ధానికి సంబంధించి చూస్తే ఒకవైపు గత 20-25 రోజుల నుంచి కూడా ఇరాన్ నుంచి కానీ ఇటు పశ్చిమాసియా దేశాలలో కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో మన భారతదేశంలో చూస్తే ఎంత పసిడి ధరలు అవనియండి, ఇంధన ఆయిల్ కానివ్వండి, గ్యాస్ సంబంధించి కానీ ప్రధానంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. దానికి సంబంధించి మన గత వారం రోజుల క్రితం చూసాం, పెట్రోల్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు, గ్యాస్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇవన్నీ పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. అట్లే రాష్ట్రాల్లో కనిపిస్తున్నా కూడా మరొకసారి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఇరాన్ మళ్ళీ ఒక సంచలన ప్రకటన చేసింది. అంటే అమెరికా లొంగే వరకు కూడా మేము యుద్ధాన్ని ఆపము అంటే ప్రజల గురించి ఇక్కడ ఆలోచించిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. యుద్ధం కొనసాగుతుందంటూ కూడా అటు నుంచి అమెరికా నుంచి ఇటు ఇరాన్ నుంచి కూడా సవాళ్ల పర్వం కొనసాగుతుంది. మరొకటైతే పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి అంటూ కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ నేత హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక గురువారం రాజ్యసభలో ఆయన పచ్చి అబద్ధాలతో, చరిత్ర వక్రీకరణలతో తన లోపలి వికృతత్వాన్ని బయటపెట్టుకున్నారంటూ కూడా హరీష్ రావు విమర్శించారు. సభలో పలికింది కిషన్ రెడ్డి కానీ పలికించింది మాత్రం రేవంత్ రెడ్డి అని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయకుండా వెన్ను చూపి పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి అని ఆరోపించారు ఆయన. ఇక నేడు పార్లమెంట్ సాక్షిగా మరొకసారి ద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. 7 మండలాలను ఏపీకి అప్పగించాలనేది విభజన చట్టంలో ఉందని కిషన్ రెడ్డి పేర్కొనడం చారిత్రాత్మక అవాస్తవమే కాదు, ఇక తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం కూడా అన్నారు. ఇక విభజన చట్టానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలను ఏపీకి కట్టబెట్టింది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం అన్నారు. ఈ పాపంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు. ఇక ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి మీరు చేసిన ద్రోహాన్ని ఎండగట్టిన విషయాన్ని మర్చిపోయారా అంటూ కిషన్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు విమర్శించారు. కిషన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా చరిత్ర వక్రీకరణకు పాల్పడి ఈరోజు తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించారంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. ఇక మరొక అంశం చూస్తే యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్, ఒకవైపేమో పశ్చిమాసియా దేశాల్లో కూడా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రకటించింది. ఇంతకుముందే మనం ప్రస్తావించాం, యుద్ధానికి అమెరికా లొంగేదాకా మనం యుద్ధం కొనసాగుతుందంటూ ఇటలీ చేసిన నేపథ్యంలో యుద్ధానికి సిద్ధమవుతున్న భారత్, ఇక ట్రంప్ అలాగే పాకిస్తాన్ కలిసి భారత్ను ట్రూ ఫ్రంట్ వార్ ఇక 2 వైపుల నుండి యుద్ధం లోన్ నెట్టాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇక గురువారం రాత్రి మోదీ అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరినట్లుగా అనుమానిస్తున్నారు. ఇరాన్పై దాడులు చేయడానికి అమెరికాకు పాకిస్తాన్కు తన గాలి సరిహద్దులను అప్పగించబోతుంది. ఒకవేళ పాకిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా క్షిపణులు ఇరాన్ వైపు దూసుకు వెళ్తే ఇరాన్ ఖచ్చితంగా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటిస్తుంది. ఇక పాకిస్తాన్ ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ యుద్ధంలోకి లాగాలని చూస్తుంది. ఇక భారత్ ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ సరిహద్దుల్లో నోటాం జారీ చేసింది. అంటే సరిహద్దులో ఎప్పుడైనా ఏం జరగొచ్చు అనే దానికి ఇది సంకేతం. యుద్ధం సంభవిస్తే
బ్రహ్మోస్ S-400 రాఫెల్ వంటి అత్యంత ఖరీదైన ఆయుధాల ప్రయోగానికి అయ్యే ఖర్చును అంచనా వేస్తున్నారు. భారత్ ఇప్పుడు పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టాలి, ఎంత త్వరగా ఈ ముప్పును ముగించాలి అనే వ్యూహంలో ఉంది. శత్రువు సిద్ధంగా ఉన్నాడు, కానీ భారత్ వారం అంతకంటే వేగంగా పావులు కదుపుతోంది. ఈ మహాసంగ్రామంలో భారత్ పై చేయి సాధిస్తుందా, ఇక మోదీ దోవల్ వ్యూహం పాకిస్తాన్ను కోలుకోలేని దెబ్బతీయబోతుందనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కూడా పశ్చిమాసియాలో యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గత 4 రోజుల క్రితం మనం చూస్తే అంటే ఖచ్చితంగా గతంలో అంటే బయట జరుగుతున్న సంక్షోభం గురించి ఆయన ప్రస్తావించకుండా డైరెక్ట్ గా అంటే కరోనా సంక్షోభం రావచ్చు అంటూ కూడా పార్లమెంట్ లో ఆయన ప్రస్తావించారు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు యుద్ధం వల్ల జరిగే పరిస్థితులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ప్రధాని మోదీ చేశారు. ఇటువైపు ఇంకొక వైపు చూస్తే ఇరాన్ కూడా అమెరికా లొంగే వరకు కూడా మేము యుద్ధం చేస్తామంటూ ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇటువైపు పాకిస్తాన్ ఇరాన్ మీద దాడికి వెళితే మేము తిరిగి దాడి చేస్తామంటూ ఇరాన్ ఇటు అమెరికా పైన ఇటు పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ మాత్రం ఇటువైపు దాడి చేయకోకుండా భారత్ మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉందంటూ కూడా ఒక అవగాహన అయితే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రధాని మోదీ సమావేశం నిర్వహించి మేము కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా ఒక సూచన ఇచ్చారు. అంటే ఆయన గతంలో పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి భిన్నంగా అంటే అనుకూలంగా ఉన్నట్లుగా కూడా మనం భావించాలి. దీని తర్వాత మనం చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయి. ఇప్పటికే చాలా మంది నష్టపోతున్నారు యుద్ధాల వల్ల, ఇప్పటికైనా యుద్ధాలు ఆపాలి, సామాన్యులు నష్టపోతున్నారని. దీని తర్వాత ముందు ఏం జరుగుతుందో మనం కూడా చూద్దాం. మరొక అంశం, మన గత 2 రోజులుగా కూడా కేరళలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వెళ్ళి ప్రచారం చేశారు. నిన్న ప్రచారం చేసి కూడా తెలంగాణకు తిరిగి వచ్చి ఆయన డైరెక్ట్గా కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక మరొక అంశం చూస్తే మూసీ పునర్జీవానికి గ్రీన్ సిగ్నల్. ఇక కేవలం అవమానాలతో ప్రాజెక్టులను అడ్డుకోవడం సాధ్యం కాదని పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మూసీ పరివాహక ప్రాంతంలో తలపెట్టిన సుందరీకరణ పనులకున్న ప్రధాన అడ్డంకి తొలగిపోయినట్లుంది. ఇక నివేదికల తర్వాతే అనుమతులు. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇంకా రూపకల్పన దశలోనే ఉందని ఎన్జీటీకి వివరించారు. ఇక గాంధీ సరోవర్ నిర్మాణానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత చట్టబద్ధంగా అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు పొందిన పిమ్మటే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక పర్యావరణానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన విశ్లేషణలు చేస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో ఈ దశలో పిటిషన్ విచారించలేమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఇక పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేగవంతం కానున్న సుందరీకరణ పనులు ఎన్జీటీ తీర్పుతో ఇక మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచేందుకే ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇప్పటికే మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి భూమి పూజ నిర్వహించిన సర్కార్ నదిలోకి మురుగునీరు కలవకుండా అత్యాధునిక ఎస్టీపీల నిర్మాణంపై దృష్టి సారించింది. ఇక మరొక వైపు నదీ పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్ అలాగే చెక్ డ్యాంల ఏర్పాటు వంటి పనుల కోసం అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నదికి పునర్జీవం పోయడమే కాకుండా నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ట్రిబ్యునల్ నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఇకపై ప్రాజెక్టు పనులు పట్టాలేకనున్నాయి. ఇక బాధితులకు పునరావాసంపై సీఎం భరోసా ఇచ్చారు. మరొక వైపు మూసీ ప్రాజెక్టుల వల్ల ప్రభావితమయ్యే ఎవరికి అన్యాయం జరగనివ్వమంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ నది అభివృద్ధి క్రమంలో ఎవరిని నిరాశ్రయం చేయమంటూ బాధితులందరికీ కూడా మెరుగైన పునరావాసం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇక వారికి నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలతో కూడిన ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేస్తామని శాసనమండలి సాక్షిగా ప్రకటించారు. ఇక రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలు నమ్మవద్దని, బాధితుల పట్ల ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. తగిన న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనుల్లో ముందుకు వెళ్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ శాసన మండలిలో ప్రకటించారు. ఈ మూసీ పునర్జీవానికి సంబంధించి మనం మాట్లాడితే కూడా ఇప్పటికే దానికి సంబంధించి మన బడ్జెట్లో నిధులు కేటాయించారు. దాని తర్వాత బడ్జెట్లో నిధులు కేటాయించక ముందుకు తర్వాత కూడా మనం చూస్తే చాలా చోట్ల మూసీ పునర్జీవానికి
కొన్ని చోట్ల హైడ్రా అధికారులు అంటే అడ్డము నాటినందుకు తొలగిస్తూ కూడా వాళ్ళు ధర్నాలు చేయడం, ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు రోడ్డెక్కి బైఠాయించడం ఇవన్నీ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పునరుజ్జీవానికి సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఎలాంటి అన్యాయం చేయం, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తాం, ప్రతికూల అనుకూల అన్నీ కూడా సరిచేసి మేము దాని పనులు ప్రారంభిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ ఇదంతా ఒక వ్యక్తి అయితే మరొక అంశం చూస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా అంటే రాష్ట్రంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకోకుండా మూసీ పునర్జీవానికి వచ్చిన నిధులన్నీ వేస్ట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నుంచి కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నాయి. కానీ ఈ రోజు ఆయన ఖచ్చితంగా ముందుకెళ్తాం, మూసీ పునర్జీవ పనులు మేము ప్రారంభిస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఆరోపిస్తున్నప్పుడు ముందు ఆ పనులు చేస్తున్నప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో మనం చూద్దాం. ఇక మరొక అంశం ఇందాక ప్రస్తావించాం, మాట తప్పలే మడం తిప్పలే అంటూ కూడా నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కేరళలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ కూడా ఇచ్చిన హామీలు మేము అమలు చేశామంటూ కూడా ఆయన కొన్ని సవాళ్లు అయితే చేసి వచ్చారు. కేరళం శాసనసభ ఎన్నికలకు సంబంధించి యూడీఎఫ్ మేనిఫెస్టోను కొచ్చిలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళంలో పినరాయి విజయన్ హయా ముగిసిందండి, ఇక యూడీఎఫ్ స్మరణయుగం మొదలవుతుందన్నారు. మోదీ బ్రదర్స్ పినరాయి కేసీఆర్ల మధ్య పోలికలు. ఈ సందర్భంగా కేరళం సీఎం పినరాయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని కేరళంను మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారంటూ మోదీ విజయన్ ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. దేవుడి స్వంత రాష్ట్రంలో దేవుడి అస్థికి రక్షణ లేదంటూ ఆయన పరోక్షంగా శబరిమల బంగార ఉదంతాన్ని సీఎం లేవనెత్తారు. కేరళంలో గత 10 ఏళ్లుగా పినరయి విజయన్ ప్రభుత్వం కొనసాగుతుందని, అలాగే 2014 నుంచి సుమారు 10 ఏళ్ల పాటు కేసీఆర్ తెలంగాణను పాలించారన్నారు. ఇక పినరయి కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలో పినరయి విజయన్ కేసీఆర్ల మధ్య అనేక పోలికలున్నాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక 2023లో తెలంగాణలో మాదిరి మార్పే ఈసారి కేరళంలో చోటు చేసుకుంటుందంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇక పినరయి విజయ్ ప్రభుత్వాన్ని ప్రజల గద్దె దింపుతారంటూ సీఎం ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక మోనే విజయ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి విజయం తమకు ఇక రాజకీయ ప్రత్యర్థి మోదీలా మాట్లాడడం తనకు సాధ్యం కాదంటూ విమర్శించకుండా ఉండడం తన స్వభావం కాదని ఆయన స్పష్టం చేశారు. అవినీతి నియంత్రణ, ఆదాయానికి గండిపెట్టే అంశాలను నియంత్రించడం, కేంద్ర పథకాల గరిష్ట వినియోగం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన తమ ప్రాధాన్య అంశాలని ఇక సీఎం రేవంత్ అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరుణ కాదని, అది ప్రజల హక్కు అనే విషయం ప్రజలకు తెలియజేస్తామని సీఎం తెలిపారు. యూడీఎఫ్ కార్మికులు కూటమిలో నిజాయితీ గల నాయకులు ఉన్నారంటూ కూడా సీఎం వ్యాఖ్యానించారు. ఇక తొలి కేబినెట్ నుంచి హామీలు అమలు చేస్తామంటూ కూడా నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత కూడా సీఎం రేవంత్ చెప్పారు. కేరళంలో యూడీఎఫ్ గ్యారెంటీలు అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమేనంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట కేబినెట్ సమావేశం నుంచే గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేసిందంటూ కూడా ఆయన నిన్న చెప్పుకొచ్చారు. ఇక 25 లక్షల రైతు కుటుంబాలకు చెందిన 21,000 కోట్ల రుణాలను తాము మాఫీ చేశామని ఇక రేవంత్ రెడ్డి తెలిపారు. సాగు చేసుకునే రైతులకు ఎకరాకు 12,000 చొప్పున ఏడాదికి 18,000 కోట్ల రైతు భరోసా కింద అందజేస్తున్నామంటూ సీఎం తెలిపారు. 67,173 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇక వివిధ శాఖల్లో నియామకాలు పూర్తి చేయడంతో కూడా ప్రజల సమక్షంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేశామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఈ అంశానికి చూస్తే కూడా ఏదైతే తెలంగాణ విడిపోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా కొనసాగిన తర్వాత అదర్వైజ్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న తీరుందో అలాగే నిన్న కేరళలో 2 రోజుల పర్యటన నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో పాలించిన వాళ్ళకి ఏదైతే పరిస్థితి ఏర్పడిందో ఈ రోజు కేరళంలో కూడా విజయన్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి పాలిస్తుంది. ఖచ్చితంగా